దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూడబోతున్నాం. ఈరోజు వాక్యం కొరకు యెషయా గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనమును మనం చూడబోతున్నాం. ఐజాయా 16th chapter verse 5. కృప వలన సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడు అయిన దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు గలడు. దావీదు గూడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును అని చెప్పి రాయబడి ఉంది. సో ఈరోజు కొరకు మనము ఈ వాక్యంను చూస్తూ ఉండగా ఇక్కడ రాయబడి ఉంది, కృప వలన సింహాసనము స్థాపింపబడును. అంటే పాత నిబంధనలో, ఇది యెషయా గ్రంథం పాత నిబంధనలో ఉంది. అంతకుముందు మనం చూసినట్లయితే రాజుల గ్రంథము ఇవన్నీ గ్రంథములను చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఒక్కొక్క టైంకు ఒక్కొక్క పీరియడ్కు ఏంటంటే రాజులు ఏలుతూ ఉండేవారు. రాజుల గ్రంథం మనం చూడొచ్చు, మనము వేరే గ్రంథములు కూడా మనం చూస్తున్నప్పుడు రాజుల గ్రంథము, తర్వాత దినవృత్తాంతములు ఇవన్నీ మనం చూసినప్పుడు రాజులు ఏలుతూ ఉన్నారు అని చెప్పి మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ రాయబడి ఉంది, దేని వలన సింహాసనము స్థాపింపబడుతుంది అంటే ఇక్కడ రాయబడి ఉంది, కృప వలన సింహాసనము స్థాపింపబడును అని చెప్పి రాయబడి ఉంది. ఇంకా దాని గురించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడి ఉంది. సత్య సంపన్నుడైన దాని మీద కూర్చుండి తీర్పు తీర్చినొక్కడు గలడు అని చెప్పి రాయబడి ఉంది. సో మెయిన్గా ఇక్కడ ఈరోజు నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, కృప వలన సింహాసనము అంటే ఈ రోజుల్లో మనం చూస్తే ఇప్పుడు రాజులు ఏలుతున్న దేశం అయితే మన దేశం కాదు. ఒకప్పుడు బ్రిటిషర్స్ కాలానికి ముందు మనం చూసినట్లయితే రాజులు ఏలుచున్నవారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు అంతా గవర్నమెంట్ అయిపోయింది. మన ఇండియా దేశం అంతా మనం చూస్తే అంతా ఒక్కొక్క స్టేట్గా విభజింపబడి ఇప్పుడు అనేక రాష్ట్రాలుగా అనేక స్టేట్గా అది ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క మినిస్టర్స్, ఇంకా గవర్నర్స్, తర్వాత ఇంకా ప్రెసిడెంట్ అని చెప్పి మనం చూస్తున్నాం. ఆ రీతిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇది పాత నిబంధనలో ఉంది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, కృప వలన సింహాసనము స్థాపింపబడును. అంటే ఈరోజు కూడా మనం చూస్తే ఒక్కొక్కసారి మనం చూస్తే అమెరికా దేశాలు, కొన్ని దేశాలు క్రిస్టియన్ కంట్రీస్, అనేక దేశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, కృప వలన సింహాసనము స్థాపింపబడును. అంటే ఇప్పుడు ఉన్న పరిపాలన కన్నా అప్పుడు ఉన్న పరిపాలన ఏమిటి? కృప వలన స్థాపించబడిన దేశీయ కాలంలో ఇది అలా ఉండెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము కృప వలన ఇప్పుడు వరకు మనం చూస్తే కృప గురించి అనేక మెసేజెస్ మనం వింటూ ఉంటాం కదా. అయితే కృప మనకేం కావాలి? కృప. ఇప్పుడు యాక్చువల్గా మా ఫ్యాక్టరీ పేరు కూడా కృపానే, అది కృప అనే పేరు పెట్టినాము. ఇంకా కృప వలన ఇవన్నీ స్థాపించబడుతుంది అని చెప్పి మేము కూడా ఎన్నో సంవత్సరాలుగా నమ్మి మేము కూడా దాన్ని పాటిస్తూ ఉన్నాము. దేవుని కృప కొరకు ప్రతి నిత్యం మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా మీరు కూడా ప్రార్థన చేసి మీరు కూడా దేవుని యొద్ద కనిపెడుతూ ఉన్నప్పుడు కృప వలన మీ ఒక కుటుంబము, ఇక్కడ సింహాసనం కాదు, ఇక్కడ కుటుంబాలు మన రాజ్యములు ఇవన్నీ కూడా స్థాపించబడుతుందని మనం నమ్ముదాం. అలా నమ్మినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నిత్యము ఆశీర్వదించి మనల్ని దీవిస్తూ ఉంటాడు. అలా నమ్ముదాము, అలా ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా, కృప వలన సింహాసనము స్థాపింపబడును అని చెప్పి మేము ధ్యానించినాం. అదే రీతిగా ప్రభువా, ఈరోజు ఒకవేళ సింహాసనము లేకపోయినా కూడా సింహాసనంలో ఆసీనుడైన దేవుడు మీరు మమ్మల్ని అందరినీ నడిపిస్తూ
మమ్మల్ని ప్రభువా ఇప్పుడు వరకు కూడా ప్రభువా మీరు చేసిన మేళ్ళు అన్నిటినీ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి మీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలయ యేసయ్యా.